వెల్కమ్ టు శ్రావణి యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, బేస్డ్ ఆన్ జాబ్‌కి సంబంధించి ఓవర్ థింకింగ్. సో, ఎలాంటి జాబ్ అయినా, అది ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా, ఇప్పుడు ఒక జాబ్‌లో క్వాలిఫై అవ్వాలంటే, మన స్కిల్స్, మన టాలెంట్ ఇవన్నీ మనకుండాలి. సో, ఒక ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకెళ్ళావు. సో, నువ్వు ఒక ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత నీకు వాళ్ళు ఏం చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రెజ్యూమ్ చూస్తారు. రెజ్యూమ్‌లో నీ స్కిల్స్ ఏంటి? నీ క్వాలిఫికేషన్స్ ఏంటి? నువ్వు ఏమేమి కోర్సెస్ చేసావు? ఏమేమి సర్టిఫికేషన్స్? ఇట్ ఐటీ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ చాయిస్. యాస్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ. ఐటీ బేస్డ్ అయితే పైథాన్, ఎస్‌క్యూఎల్, ఫుల్ స్టాక్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇలా ఉంటది. నాన్ ఐటీ అనుకోండి, అది ఎలాంటిదైనా మనం చేయొచ్చు. నాన్ ఐటీ కిందకి ఏమేమి వస్తాయంటే వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్టు, లైక్ కస్టమర్ సపోర్టు, ఇలా సంథింగ్ ఏమంటారు, బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఓపెన్ ఇవి చాలా ఉన్నాయి. అంటే ఒక జాబ్‌ని చేయాలి అనేది పర్టిక్యులర్‌గా ఈ గోల్ అనేది మనం ఒక గోల్ పెట్టుకుంటే అది రీచ్ అయ్యిందాకా మనం దానికోసమే కష్టపడాలి. సో, దాని మీదే మనం కాన్సంట్రేట్ వెదర్ నువ్వు ఒక కాన్సెప్ట్ మీద కాన్సంట్రేషన్ చేయకుండా నువ్వు డిస్ట్రాక్ట్ అయ్యావు అంటే, ఫస్ట్ నీ మైండ్‌లో ఆ కాన్సెప్ట్‌ని తీసేయి. డిస్ట్రాక్షన్ పాయింట్‌ని తీసేయి. లేదు మాకు ఇంకా ఓవర్ థింకింగ్ ఎక్కువవుతుంది, ఇంకా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నామంటే, టేక్ ఎ నోట్‌బుక్. ఒక నోట్‌బుక్‌లో మీరు మీ మైండ్‌లో ఏమేమి థింక్ చేస్తున్నారో అవన్నీ ఒక నోట్‌బుక్‌లో నోట్ చేయండి. నోట్ చేసి ఆ నోట్‌బుక్ పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మీకు రియలైజ్ అయితారు. ఓకే. ఓకే. వెదర్ ఇట్ ఈస్ గుడ్, వెదర్ ఇట్ ఈస్ రాంగ్. ఏది తప్పు, ఏది రాంగో మనకి మనం తెలుసుకుంటాం. అంటే ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు, సో, నువ్వు యాజ్ ఎ జాబ్ హోల్డర్‌గా నీ ఎంప్లాయర్స్ గానీ, నీ కింద పనిచేసే వాళ్ళు గానీ, హైయర్ లెవెల్ పొజిషన్స్ కానీ, మిడిల్ లెవెల్ పొజిషన్స్ కానీ, లోయర్ లెవెల్ మేనేజర్స్ కానీ, సో, నీకు టాస్క్ అసైన్ చేస్తారు. నువ్వు టాస్క్ కంప్లీట్ చేస్తావు. నువ్వు కంప్లీట్ చేసి లాగౌట్ చేసి నువ్వు ఇంటికొస్తావు. సో, ఇంటికొచ్చిన తర్వాత నీకేంటి ఒక స్ట్రెస్ ఫీలింగ్ అనేది వస్తది. సో, నీ మైండ్‌లో నువ్వేమేమి థింక్ చేస్తున్నావనేది నువ్వు ఒక నోట్‌బుక్ పీస్ ఆఫ్ పేపర్ గానీ, ఒక నోట్‌బుక్‌లో గానీ నీ మైండ్‌లో నువ్వేం థింక్ చేస్తున్నావో నువ్వు అది అందులో నోట్ చెయి. నోట్ చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ ఉంటది. అట్‌లీస్ట్ 50% కాకుండా అట్‌లీస్ట్ 25% అంటే రిలీఫ్ ఉంటది. సో, నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఓవర్ థింక్ చేయకండి. ఓవర్ థింక్ చేస్తే ఆ ఓవర్ థింకింగ్‌ని మనం కంట్రోల్ చేయలేం. వి కాంట్ కంట్రోల్ ఎనీ ఓవర్ థింక్. సో, బీ పాజిటివ్.